హలో అండి అందరికీ. రీసెంట్‌గా కొంతమంది టీడీపీ నాయకులు, అలాగే రఘురామ కృష్ణరాజు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక రకమైన బ్లాక్‌మెయిల్ అయితే చేస్తా ఉన్నారు. ఆ బ్లాక్‌మెయిల్ ఏంటి అంటే, ఒకవేళ గనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి దాదాపు 60 రోజులకు పైగా గైహాజరైతే, అంటే అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన మీద అనర్హత వేటు వేస్తామని చెప్పేసి ఇప్పటికే రఘురామ కృష్ణరాజు, అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు మీడియాలలో పదే పదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ అధికారాన్ని వినియోగించుకోకపోతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కి ఉంటుందని చెప్పేసి వాళ్ళు పదే పదే ఈ యొక్క అంశాన్ని బహిర్గతపరుస్తున్నారన్నమాట. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద స్పందించారు. ఏదైతే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలకి, అలాగే టీడీపీ నేతల వ్యాఖ్యలకి కొంతమంది రిపోర్టర్లు ఆయన్ని ప్రశ్నలు అడిగారు. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ మీద అనర్హత వేటు వేస్తారని చెప్పేసి కొంతమంది రిపోర్టర్లు అడిగితే ఆయన చెప్పడం జరిగింది. సమాధానం ఇవ్వడమే జరిగింది. ఒకటి, ముఖ్యంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వెళ్తా. ఇప్పటికే కోర్టు స్పీకర్కి కొన్ని సమ్మానాలు జారీ చేసింది. ప్రతిపక్ష నేతలు ఎవరూ లేరు కాబట్టి, ఉన్నది మేమే కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు స్పీకర్కి సమ్మానాలు జారీ చేసినా కానీ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నోటీస్, ఎలాంటి రిప్లై హైకోర్టుకి ఇవ్వలేదన్నమాట. దానివల్ల ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేట్ అవుతుంది. అందుకోసం మేము అసెంబ్లీకి వెళ్ళట్లా. ఎప్పుడైతే స్పీకర్ రిప్లై ఇస్తాడో మేము అసెంబ్లీకి వెళ్తాం. ఒకవేళ మీరు అనర్హత వేటు వేస్తే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కానీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ పదే చెప్తున్నారు, ఒకవేళ మీరు అనర్హత వేటు వేస్తే వేసుకోండి, మాకేం భయం లేదు, మేము అన్నిటిని ఫేస్ చేస్తాం, ఉప ఎన్నిక వచ్చినా ఫేస్ చేద్దాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఎవరైతే రఘురామకృష్ణరాజుకి వీళ్ళందరికీ ఒక రకమైన బెదిరింపులు, అంటే మీరు ఏమైనా చేసుకోండి నేను ఎట్లే ఉంటానట్లుగా జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.